నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో ఘనంగా మిలాద్ ఉన్ నబీ బైక్ ర్యాలీ. శాంతి సోదరభావ సందేశంతో భారీగా పాల్గొన్న యువత. నంద్యాలలో 5 రోజుల పాటు వైభవంగా వినాయక చవితి వేడుకలు. ఏర్పాట్లపై గణేష్ కేంద్ర సమితి సమావేశం. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి కీలక చర్య. నంద్యాలలో సెంట్రల్ పోలీస్ క్యాంటీన్ ప్రారంభం. నంద్యాలలో నూతన స్మైల్ మల్టీడెంటల్ క్లినిక్ ప్రారంభం. ఆధునిక సాంకేతికతతో దంత వైద్య సేవలు. సర్ 2026పై ఎన్నికల పరిశీలకురాలు సమీక్ష. ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత పాటించాలని ఆదేశం. సుండిపేంటలో భూ ఆక్రమణలపై అధికారుల తనిఖీలు. హైకోర్టు ఆదేశాలతో సమగ్ర సర్వే. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా నంద్యాలలో సేవా కార్యక్రమాలు. రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలు. నంద్యాలలో ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు. ప్రత్యేక ప్రార్థనలు, ప్రవక్త పవిత్ర వస్తువులు ప్రదర్శన. శాంతి సామరస్యాలకు ప్రతీక పవిత్ర మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని నంద్యాల పట్టణంలో ముస్లిం సోదరులు యువత ఆధ్వర్యంలో బుధవారం అత్యంత వైభవంగా భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ భారీ ర్యాలీని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ముఖ్య అతిథిగా వచ్చేసి జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. ఈ బైక్ ర్యాలీ స్థానిక చింతరుగు సెంటర్ నుండి ప్రారంభమై గాంధీ చౌక్, శ్రీనివాస్ సెంటర్, సంజీవనగర్ గేట్ మీదుగా పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా సాగి తిరిగి చింతరుగు సెంటర్ వద్దకు చేరుకుని ముగిసింది. వందలాది మంది బైక్లపై ఇస్లామిక్ జెండాలు చేతపుని ప్రవక్త మహమ్మద్ ప్రవచించిన శాంతి సోదరభావ సందేశాలను చాటుతూ ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియార్ ఖలీల్, మాబూ జైలాన్, డిఎస్ మహబూబ్, డిఎస్ జాహిద్, డిఎస్ జాఫర్, షేక్ మహమ్మద్ రఫీ, డిఎస్ రసూల్, డిఎస్ బషీర్, అలీ, హిదాయతుల్లా, పట్టణ ప్రముఖులు, ముస్లిం పెద్దలు, యువ నాయకులు, భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
नहीं छोड़ेंगे, नहीं छोड़ेंगे, नहीं छोड़ेंगे। अरे మిలాదున్ నబీ పండుగ నిర్వహిస్తున్నాము. మరి హజరత్ మంజుపీర్ దర్గా ఆధ్వర్యంలో మత గురువులు, శిష్యులు, నంద్యాల పట్టణ ప్రముఖులందరూ ఈ నంద్యాల పట్టణంలో ర్యాలీ నిర్వహించి మహమ్మద్ ప్రవక్త గారి సూక్తులు మరి వారి ప్రవచనాలు తెలియజేస్తూ వారి కీర్తిని తెలియజేస్తూ ప్రశాంతంగా మనము ర్యాలీ నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ప్రజలందరికీ స్వీట్లు అందరికీ పంచుతూ ఒక ప్రేమ మరియు శాంతి సందేశం ఇచ్చే విధంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ప్రవక్త గారు ఇస్లాంలోని పంచసూత్రాలు కల్మా, నమాజ్, రోజా, జకాత్, హజ్లతో పాటు ప్రపంచంలో ఏ విధంగా నడవాలి, ఏ విధంగా ప్రవర్తించాలి అనే సూత్రాలను వారు ఆచరిస్తూ అందరికీ తెలియజేస్తారు. మరి ముఖ్యంగా వారు సహనము, పరమత సహనము, శాంతి, సేవాభావము మరి ఇటువంటి ఆదర్శాలు అందరికీ బోధించినారు. కాబట్టి ఈరోజు ప్రపంచం అంతటికి వారి యొక్క బోధనలు ఒక మోడల్గా నిలబడినాయి. ఈ సందర్భంగా అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ సహకరించిన నాయకులకు, అధికారులకు, పోలీసు వారికి, మీడియా మిత్రులకు, నంద్యాల ప్రజలందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. జై హింద్. देखिए, दूध के लिए 2 साल औरत बच्ची के लिए और 1.5 साल मर्द बच्चे के लिए इसलिए मुकर्रर किया गया, उसकी गवाह आज साइंस देती है। ताकत में औरत बच्ची कमज़ोर होती है और मर्द बच्चा क़ुव्वत वाला होता है। वैसे ही औरत बच्ची का दूध ताकत में कम होता है, मर्द बच्चे का दूध ताकत में ज़्यादा होता है। इसलिए लड़की के लिए ताकत बढ़ने के लिए 2 साल की मुद्दत दूध पिलाने के लिए कही गई और लड़के के लिए 1.5 साल। तो आज साइंस हमें इस बात की गवाही देता है, जबकि जब साइंस ही नहीं मौजूद थी, आप सल्लल्लाहु अलैहि वसल्लम को अल्लाह ताला ने वो इल्म अता फरमाया। उस इल्म की बिना पर आप सल्लल्लाहु अलैहि वसल्लम हमें सब कुछ बता दिया। हमें आप सल्लल्लाहु अलैहि वसल्लम के अक़वाल को पढ़ना ज़रूरी है। बहुत सारा उसमें हमें इल्म मिलता है, चाहे वो साइंस के मुतालिक क्यों ना हो, चाहे इंसान के अखलाक व किरदार व हुस्न अमल के मुतालिक क्यों ना हो। बस इसी मौके पर तमाम अवाम-उन-नास के लिए फिर एक मरतबा जश्न ईद मिलादुन नबी सल्लल्लाहु अलैहि वसल्लम की बहुत बहुत मुबारकबादी पेश करते हुए
मैं अपनी बात को खत्म करता हूँ। वमा अलैना इल्लल बलाग। నంద్యాల పట్టణంలో 5 రోజుల పాటు వినాయక చవితి వేడుకలను భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో ఘనంగా నిర్వహించనున్నట్లు గణేష్ కేంద్ర సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి రామకృష్ణారెడ్డి వెల్లడించారు. నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో గణేష్ కేంద్ర సమితి జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో వినాయక చవితి వేడుకల నిర్వహణతో పాటు గణేష్ విగ్రహాల నిమజ్జనానికి చేపట్టాల్సిన ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గణేష్ కేంద్ర సమితి ముద్రించిన కరపత్రాలు, జెండాలను కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. మాట్లాడుతూ ఈ సమావేశంలో గణేష్ కేంద్ర సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి భూమా రాజశేఖర రెడ్డి, కార్యదర్శి నార్ల మహేశ్వర్ రెడ్డి, కోశాధికారి దండు వెంకటేశ్వర్లు, నాగదీపు పాల్గొన్నారు. నిన్నటి రోజున విజయవాడలో రాష్ట్ర గణేష్ మహోత్సవ కార్యవర్గ సమావేశం జరిగింది. అందులో రాబోయేటువంటి వినాయక చవితి ఉత్సవాలని ఏ విధంగా నిర్వహించుకోవాలి, గతంలో నిర్వహించుకోవడంలో వచ్చినటువంటి లోటుపాట్లు ఏంటి, వాటిని ఈ సంవత్సరం రాకుండా ఎలా సరిదిద్దుకోవాలి అన్నటువంటి వాటి మీద దీర్ఘంగా చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గోకరాజు రంగరాజు గారు ఎక్స్-ఎంపీ వారి గౌరవాధ్యక్షులుగా, తర్వాత ఆంజనేయులు గారు అధ్యక్షులుగాను, పాకాల త్రినాథ్ గారు జనరల్ సెక్రటరీగానే ఉంటూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రాతినిధ్యంతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో విగ్రహాల మండపాల ఏర్పాటు, అదేవిధంగా ఆ ఏర్పాటు అయిన తర్వాత తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి, రోజు మనం దేవుడికి ఏ విధంగా నైవేద్యం పెట్టాలి, ఏ విధంగా ప్రసాద వితరణ చేయాలి, అదేవిధంగా అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహించాలి, భక్తి పారవశ్యంతో ఉండే పాటలు ఏ విధంగా ఉండాలి అన్నటువంటి వాటి మీద మనకి భక్తిభావంతో గౌరవం పెరిగేలాగా మనకి కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి అని చెప్పేసి కమిటీ నిర్ణయించడం జరిగింది. అలాగే మనం అధికారులతోటి ఏ విధంగా సమన్వయపరచుకోవాలి, అదేవిధంగా జిల్లా స్థాయిలో, నగర స్థాయిలో, మండలాల స్థాయిలో, గ్రామ స్థాయిలో మనం కార్యక్రమాల నిర్వహణకి అధికారుల సహాయం ఎలా తీసుకోవాలి అన్నటువంటి వాటి మీద సుదీర్ఘమైన చర్చ జరిపారు. దీనికి ఐపీఎస్ ఆఫీసర్ రవికుమార్ గారు కూడా దీనికి ఉపాధ్యక్షులుగా ఉంటూ వారికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తోటి ఏ విధంగా మనం వ్యవహరించాలి అన్నటువంటిది, రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి ఏ విధంగా వ్యవహరించాలి అన్నది, మిగతా ఉద్యోగుల సహకారం, మిగతా డిపార్ట్మెంట్ల సహకారం ఎలా తీసుకోవాలి అనేటువంటి వాటి మీద చాలా చర్చలు జరిగాయి. అవన్నీ కూడా ఒక పత్రాన్ని ఆ రోజున అంగీకరించడం జరిగింది. ఆ అజెండా ఏదైతే ఉందో ఆ అజెండాని మొత్తం హోమ్ మినిస్టర్ తోటి, అలాగే చీఫ్ మినిస్టర్ తోటి కలిసి, డీజీపీ తోటి కలిసి వారి యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలి అన్నటువంటి నిర్ణయానికి కూడా రావడం జరిగింది. ప్రధానంగా ఎస్పీల వాళ్ళ సహకారం తీసుకోవాలని చెప్పి సలహా ఇవ్వటం జరిగింది. గతంలో కూడా మనం జిల్లా సంయుక్త సమావేశాలు నిర్వహించారు. వారు అందరు అధికారులను పిలిచి వారికి సూచనలు సలహాలు ఇస్తూ ఈ సంవత్సరం ఉత్సవం ఘనంగా జరపాలి అన్నటువంటి ఆలోచనతోటి వారు మనకి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ సమావేశాలు ద్వారా ప్రజలకి మంచి సమాచారం అంది అందరూ కూడా భక్తిభావంతో మనం పండుగ నిర్వహించుకునే పరిస్థితి ఉంది. క్లారిటీ కోసం చెబుతున్నాను. పల్లెల స్థాయిలో అయితే, పల్లెలు లేదా మండల స్థాయిలో అయితే 3 రోజులు నిమజ్జనం చేయాలని, అదేవిధంగా నంద్యాల పట్టణంలో అయితే 5 రోజులు చేయాలి అన్నటువంటి నిర్ణయాన్ని మొన్న అధికారుల సమావేశంలో నిర్ణయం తీసుకోవటం జరిగింది. కాబట్టి మనం నంద్యాల పట్టణానికి సంబంధించి 5 రోజుల్లో గతంలో లాగానే నిమజ్జనం చేయాలి అన్నటువంటి డెసిషన్ని తీసుకున్నారు. కాబట్టి అందరూ దీన్ని మనం ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కువ రోజులు ఉంటే బాగుంటుందేమో అనే సలహాను కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఆ ఎక్కువ రోజులు ఉండడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ తోటి, మిగతా అధికారులతోటి కొంచెం ఇబ్బందులు ఉన్నాయన్నటువంటి విషయాన్ని వారు తెలియజేయడం, తద్వారా మనం కూడా 5 రోజుల కార్యక్రమం అయితే మనకు కూడా నిర్వాహకులకు భారం కాకుండా ఉంటుంది అన్నటువంటి ఆలోచనతో 5 రోజులుగానే మనం నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి ఆ విగ్రహాలు ఎవరైతే ప్రతిష్ఠిస్తున్నారో వాళ్ళకి నిమజ్జనం 5 రోజుల్లోనే ఉంటుంది అన్నటువంటి విషయాన్ని గమనిస్తూ దానికి అనుగుణంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. గణేష్ మహారాజ్కి జై. నిన్నటి దినం గుంటూరులో గణేష్ ఉత్సవ సమితి కేంద్ర సమితి
రాష్ట్ర విస్తృత సమావేశం జరిగింది. అందులో మన నంద్యాల నుండి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా నేను పాల్గొనడం జరిగింది. అక్కడ అనేక కొత్త విషయాలు చెప్పడాన్ని, అదేవిధంగా ఉత్సవాలు ఎంత బాగా జరుపుకోవాలి, దాని యొక్క విశిష్టత ఏమిటి, ప్రజలకు ఏ విధంగా చేరువ కావాలి ఉత్సవ సమితి అనే అనేక విషయాలపై చర్చించడం జరిగింది. అదే నిమజ్జనం కావాల్సిన ఏర్పాట్లను, అదేవిధంగా సమాజంలో ఏమేమి మార్పులకు శ్రీకారం చుట్టడం, దీనిపైన సమగ్రంగా నివేదిక తయారు చేసి జిల్లాలకు మార్గనిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లాల నుండి మండలాలకు వెళ్లాల్సింది, అదే మండలాల నుండి గ్రామాలకు వినాయక చవితి తీసుకువెళ్ళాలి. ప్రతి హిందూ యొక్క హృదయాన్ని తట్టే విధంగా చేయాలనేది గణేష్ ఉత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి కార్యాచరణగానే మొదటగా రాష్ట్ర సమితి నిన్న సమావేశమైంది. తర్వాత జరిగే కార్యక్రమాలు కంటిన్యూగా జిల్లా నుండి మండల గ్రామం ఇలా కంటిన్యూగా ప్రభుత్వ అధికారుల సహకారంతో హిందూ సమాజం యొక్క సహకారంతో ముందుకు తీసుకెళ్తామని. నంద్యాల జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు వారి కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ శరణ్ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణ కేంద్రంలోని పోలీస్ క్వార్టర్స్ ప్రాంగణంలో సెంట్రల్ పోలీస్ క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ సిబ్బంది నిరంతరం విధి నిర్వహణలో నిమగ్నమై ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణకు సేవలు అందిస్తున్నారు. వారి కుటుంబాలకు అవసరమైన నిత్యావసరాలు, ఇతర వస్తువులు సులభంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈ సెంట్రల్ పోలీస్ క్యాంటీన్ ఏర్పాటు చేశారు. సమీపంలోనే అవసరమైన వస్తువులు లభించే విధంగా ఈ సెంట్రల్ పోలీస్ క్యాంటీన్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ, అడ్మిన్ ఎస్ ఖాదర్ పాషా, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆపస్తేషాం జయస్తేషాం కుతసామిందేవరస్యామో హృదయోక్తో జనార్దనః యో వేదాదోస్వర ప్రోక్తో వేదాంతే స ప్రతిష్ఠితః. సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవేనాది భవే భవస్త్వమాం భవోత్వమాయ నమః. వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమో, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమః, కాలాయ నమో, బలవికరణాయ నమః, బలవికరణాయ నమః, బలాయ నమః, బలప్రపదమాయ నమః, సర్వభూతదమనాయ నమః, మనాన్మనాయ నమః. ఏకదే లక్ష్మీశ్చవత్యాః అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అస్మినో వ్యాప్తం ఇష్టం మనిషానాం అమం మనిషానాం సర్వం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. యో వేదాదో స్వర ప్రోక్తో వేదాంతే. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతే మధువ్యోసానేతే ఏకదాం బ్రహ్మణ ఉపహరతే ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి. వీరాజనం సమర్పయామి. వీరాజనానందరే శుద్ధాచమనీయం సమర్పయామి. నమస్కరోమి. రక్షాం ధారయామి. లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. స్వస్తిరత్నః తన్నామస్త్వద్విపదే టీవీస్ కానీ పెద్ద సూట్ కేసులు అవన్నీ ఏమైనా అది ఫీడ్బ్యాక్ రిజిస్టర్ పెట్టుకొని
ఎవరికి ఏమైనా ఐటమ్ కావాలని అనుకుంటే అది కూడా అంతే కదా మాకు మీకెందుకు వస్తుంది ఫ్రీ ఇక్కడ పోలీసులు కూడా ఈ ఐటమ్స్ 396 నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ నంది అపార్ట్మెంట్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన నంద్యాల స్మైల్ మల్టీ డెంటల్ క్లినిక్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ న్యాయవాది టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వేదుళ్ల రామచంద్రరావు, కెనరా బ్యాంక్ చీఫ్ మేనేజర్ అనంత తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై క్లినిక్ ను ప్రారంభించారు. క్లినిక్ నిర్వాహకులు మాట్లాడుతూ ఆధునిక సాంకేతికత, అధునాతన పరికరాలతో నాణ్యమైన దంత వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ మెరుగైన దంత చికిత్సలు అందించడమే తమ లక్ష్యమని వెల్లడించారు. కార్యక్రమానికి సుమారు 150 మంది బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు హాజరయ్యారు. ఇస్కాన్ అనంతపురం వారి సహకారంతో అతిథులకు భగవద్గీతకు సంబంధించిన పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం స్వీట్లు, పానీయాలు అందించారు. కార్యక్రమం విజయవంతం కావడంతో నిర్వాహకులు శ్రీమతి జయలక్ష్మి, బాలచంద్రుడు కృతజ్ఞతలు తెలిపారు. సార్ ముందుకండి చేసేస్తారు. మేడం మీరు సార్ సో ఈరోజు నంద్యాల స్మైల్స్ మంచి టైటిల్ ఇది. అంటే ఎప్పుడైతే పలు వరుస చక్కగా ఉంటుందో అప్పుడు ఆత్మవిశ్వాసంతో చక్కగా నవ్వగలరు. సో మంచి టైటిల్ సెలెక్ట్ చేసుకున్నారు డాక్టర్ యుఎస్ఎన్ శ్రీనివాస్, ఉమ్మడి సచిన్ చంద్ర శ్రీనివాస్. అండ్ అలాగే బీడిఎస్తో పాటు ఎఫ్ఆర్సిడి కూడా చేశారు కాబట్టి ఆర్థో డెంటల్ ఫెలోషిప్ కూడా చేశారు, డిప్లొమా కూడా చేశారు కాబట్టి ఈ ఫీల్డ్లో వీళ్ళు సక్సెస్ కావాలని, అలాగే నంద్యాల ప్రజల్లో ముఖ్యంగా ఈ వంకర పళ్ళు, పండ్ల మధ్యలో గ్యాప్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ మధ్యకాలంలో డెంటల్ హాస్పిటల్లకు అటెండ్ కావడం ఎక్కువగా పెరిగిపోతూ ఉంది. ఎందుకంటే మన పలు వరుస ఎంత చక్కగా ఉంటే మనం అంత ఓపెన్గా లేదా విశ్వాసంతో మనము మాట్లాడగలము, నవ్వగలము, బాగా చక్కగా నవ్వగలము. పలు వరుసలో మార్పులు ఉన్నప్పుడు నవ్వాలంటే కొంచెం ఇన్హిబిషన్స్, భయం కూడా ఉంటుంది, లేదా ఫోబియా ఉంటుంది. ఏమన్నా అనుకుంటారేమో, చూస్తే నన్ను ఏమన్నా తక్కువగా అంచనా వేస్తారేమో ఆలోచన ఉంటుంది. సో పలు వరుసను చక్కగా ఉంచుకోవాలనే ఆలోచన తల్లిదండ్రులకు పెరుగుతుంది. పిల్లలకు పండ్లు ఊడిపోయి వచ్చిన తర్వాత పలు వరుసను చక్కగా చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఆలోచిస్తున్న తరుణం ఇది. సో అటువంటి సందర్భంలో ఈ డెంటల్ హాస్పిటల్స్ బాగా పెరిగిపోయినప్పటికీ కూడా మంచి వైద్యం ఇవ్వగలిగే హాస్పిటల్స్కే ఆదరణ ఉంటుంది. ఈ హాస్పిటల్ కూడా నంద్యాల స్మైల్స్ కూడా చక్కటి ట్రీట్మెంట్ ఇస్తూ నంద్యాల ప్రజల ఆత్మవిశ్వాసాన్ని గైకొనాలని చెప్పి, అట్లాగే నంద్యాల ప్రజల్లో అందరూ కూడా చక్కగా నవ్వడానికి, వాళ్ళ ఆత్మవిశ్వాసం పెరగడానికి ఉపయోగపడాలని ఆకాంక్షిస్తూ ఈ డాక్టర్ యుఎస్ఎన్ శ్రీనివాస్ గారిని అభినందిస్తూ, ఆశీర్వదిస్తూ ఇంకా పైకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు డాక్టర్ శ్రీనివాస్, డెంటల్ సర్జన్.
ఈరోజు నంద్యాల స్మైల్స్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ ప్రారంభించడం జరిగింది. సో అడ్వాన్స్ టెక్నాలజీతో మరియు సేవా దృక్పథంతోనూ నంద్యాల ప్రజలకి అత్యంత సర్వీస్ ఇవ్వాలని ఈరోజు క్లినిక్ ప్రారంభించడం జరిగింది. మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. 3 years హైదరాబాద్ డెంటల్ క్లినికల్ చైన్స్లో వర్క్ చేసి, తర్వాత కోవిడ్ టైంలో కూడా 9 months మనం అందరం ఇళ్ళలో ఉన్నప్పుడు గవర్నమెంట్ తరఫున వర్క్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ అంతా నంద్యాల ప్రజలకు ఉపయోగపడాలని ఇక్కడ క్లినిక్ ఓపెన్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. వీఆర్ ఆల్సో మేకింగ్ ఏఐ పవర్డ్ డెంటల్ క్లినిక్. సో మొత్తం ఆపరేషన్స్ కానీ, తర్వాత క్లినిక్ డయాగ్నోసిస్ కానీ కంప్లీట్గా ఇప్పుడు ఏఐ పవర్డ్ చేస్తున్నాము. చాలా వరకు ఇప్పుడు 50% ఆఫ్ clinic operations will be running through AI now. So soon all the diagnostics and all will be approved. Whatever is approved, we will be bringing the best technology to the Nandyal. So ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి దశలోనూ పారదర్శకత, జవాబుదారీతనాన్ని పాటిస్తూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఓటర్ల జాబితా ప్యూరిఫికేషన్ మరియు ఇతర ఎన్నికల విధులను పకడ్బందీగా పూర్తి చేయాలని ఎన్నికల పరిశీలకురాలు శ్రీమతి ప్రశాంతి తెలిపారు. కలెక్టరేట్లోనే వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా, డిఆర్ఓ రాము నాయక్, విఆర్ఓలు, ఏఈఆర్లతో సమగ్ర ఓటర్ల జాబితా సవరణపై ఎన్నికల పరిశీలకురాలు శ్రీమతి ప్రశాంతి సమీక్షించారు. ఎన్నికల విధుల పరిశీలనలో భాగంగా బిఎల్ఓల పనితీరు, ఓటర్ల జాబితా సవరణ, ఫారంల పరిష్కారం, నోటీసుల విచారణ తదితర అంశాలపై ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. అనంతరం ఎన్నికల పరిశీలకురాలు మాట్లాడుతూ క్షేత్రస్థాయి పరిశీలనలో బిఎల్ఓలు తమ విధులపై స్పష్టమైన అవగాహనతో అవసరమైన ఆధారాలు మరియు పత్రాలను సక్రమంగా సేకరిస్తూ సమర్థవంతంగా పనిచేశారని తెలిపారు. రాజకీయ పార్టీలు లేవనెత్తుతున్న ప్రశ్నలు, సందేహాలను నివృత్తి చేయడంలో బిఎల్ఓలు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం సుండిపెంటలో భూ ఆక్రమణలపై రెవెన్యూ పంచాయతీరాజ్ అధికారుల తనిఖీలు చేపట్టారు. సీసీఎల్ఏ జయలక్ష్మి, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, నంద్యాల కలెక్టర్ రాజకుమారి, జేసీ ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైన నేపథ్యంలో గతంలో హైకోర్టును ఆశ్రయించిన సుండిపెంట న్యాయవాది హైకోర్టు ఆదేశాలతో ఆక్రమణలపై సమగ్ర సర్వే చేసి ప్రభుత్వానికి హైకోర్టుకు నివేదిక ఇవ్వనున్న అధికారులు సుండిపెంటలోని వెస్ట్రన్ కాలనీ సాయిబాబా ఆలయం వెనక బీసీ స్కూల్ వైపు స్థలాలు, ఇళ్లు పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి యజమాని వద్ద ఉన్న పత్రాలను, ఎంత స్థలం ఉందని వివరాలు సేకరించిన అధికారులు సుండిపెంట మ్యాప్ ను చూసి ఆక్రమణలకు గురైన స్థలాలను స్థానిక అధికారులతో సమాచారం సేకరించారు. సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టుకు సమర్పించనున్నారు. ఇది ఆ గోడ వరకు A20 ఉందా? లేదు, మీరు ముందు కట్టించినప్పుడే ఈ గోడ ఉండిందా లేదా? ఒరిజినల్ ఇప్పుడు లేదు మేడం, ఇప్పుడు అక్కడ వరకు అదే చెప్తున్నా. మీరు 18 సెంట్ మార్కింగ్ ఆ గోడ వరకు అంతే కదా. సో ఈ గోడ అక్కడ అన్ని చెట్లు పుట్లుండేవి. అది ఎవరు కమ్మేశారమ్మా? అది మేము ఎవరికి అమ్మలేదు అసలు, మా దగ్గర లేదు. అది కొంతమంది వచ్చి క్లీన్ చేస్తారు.
ఎన్ని స్క్వేర్ ఫీట్ ప్లింత్ ఏరియా అండ్ ప్లాట్ సైజ్ ఏంటి ప్లింత్ ఏరియా మొత్తం ఫ్లాట్ వచ్చి 18 ఉంది మేడం. ఈ పర్టికులర్ దీనికి 18 సెంట్స్. ఓకే ప్లింత్ ఏరియా ఒక 5 సెంట్స్. అది డిఫరెంట్ స్క్వేర్ యార్డ్ స్క్వేర్ ఫీట్ అట్లా సరే చెప్పారు కదా. ఇంకా ప్లాట్ సైజ్ అంటే ఎవ్రీబడి హ్యాస్ ఐడియా. ఓకే సెన్స్లో పవిత్ర మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని నంద్యాల పట్టణంలో పలు చోట్ల రక్తదాన ఉచిత వైద్య శిబిరాలను ఘనంగా చేపట్టారు. పట్టణంలోని ప్రముఖ కేంద్రమైన గాంధీ చౌక్ వద్ద విజయ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో, అలాగే బంగారం అంగళ్ల సందులో వెలసిన హజరత్ జమాల్ బాషా దర్గా సమీపంలో డాక్టర్ ఆరిఫా భాను, మహమ్మద్ రఫీల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపులు, రక్తదాన శిబిరాలను టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ, మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. సమాజంలో ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేసే రక్తదానం మరియు నిరుపేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం నిజమైన భక్తికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రవక్త చూపిన శాంతి, సోదరభావం, సేవా గుణాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. మనకేమైనా పనికొచ్చేది ఉండగా రసూల్ నిలబడి రసూల్ అందరికీ నమస్కారం. ఈరోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టినరోజు ప్లస్ ఈరోజు ప్రవక్త చనిపోయిన రోజు కూడా ఈరోజే. అందుకే మనం ఏం చేస్తున్నామో మనం చూసుకోవాలి. చాలామంది ప్రజలు ర్యాలీలు తీశారు. ఎవరు కష్టపెట్టకుండా ర్యాలీలు తీయండి కానీ ఎవరు కష్టపెట్టకండి, ట్రాఫిక్ని జామ్ చేయకండి, ప్లస్ ఎక్కడంటే అక్కడ చెత్త వేయకుండా ఈ ర్యాలీని తీయండి అని మళ్ళీ కోరుతున్నాను. ప్లస్ ఈరోజు మనము ఈ క్యాంపులో ఇలాంటి మంచి పనులు చేయాలి. ప్రవర్తని అందరినీ సాటిస్ఫై చేసే పనులు చేయాలి మనము. అందుకే మళ్ళీ రఫీక్ గారికి, మేడం గారికి చాలా కృతజ్ఞతలు ఈ క్యాంప్ పెట్టినందుకు. మనం తెలుసు హెల్త్ ఎంత ఇంపార్టెంటో. చాలామందికి చూసాము, ఎవరికి డయాబెటిక్ ఉంటారు, ఏ బీపీలో వచ్చి ఉంటారు, ఎవరికి తెలియదు. కానీ రెగ్యులర్గా మనం చెక్ చేసుకుంటేనే మనకు తెలుస్తుంది. ఉన్నాయా మా చుట్టాల్లోనే ఒకరు రాత్రి నిద్రలోనే చనిపోయారు. అంటే మనకి వాళ్ళు హెల్త్ వాళ్ళు చెకప్ చేసుకుంటే వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుస్తాయి. అందుకే ఈ ప్రజలందరూ కోరుతున్నాను, ఈ ఫ్రీ క్యాంపులు కానీ రెగ్యులర్ వేరే క్యాంపులు కానీ రండి, మీరు హెల్త్ చెకప్ చేసుకోండి, మీకు ఏమున్నాయో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుస్తాయి. మళ్ళీ రఫీక్ గారికి, మేడం గారికి చాలా కృతజ్ఞతలు మమ్మల్ని ఆహ్వానించినందుకు. నమస్కారం. అందరికీ అస్సలాము అలైకుం. యావత్ ప్రపంచానికి మిలాదున్ నబీ శుభాకాంక్షలు. హజరత్ సయ్యద్ షా జమాలుద్దీన్ బాషా ఖాదిర్ రహమతుల్లాహ్ అలైహి మరియు టిఎస్ డాక్టర్ మొహమ్మద్ రఫీ గారు మరియు ఆరిఫా గారు మేడం గారు, టిఎస్ హాజీ మొహమ్మద్ అలీ ఫండ్ వారి ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ ఏర్పాటు చేయడం జరిగినది. నంద్యాల బ్లడ్ సెంటర్ వారు మరియు అచ్చన్న వారి ఆధ్వర్యంలో మరియు మా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో బ్లడ్ సెంటరు మరియు ఫ్రీ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగినది. ఈ క్యాంపుకు వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు. ముఖ్య అతిథిగా వచ్చిన ఎండి ఫయాజ్ గారికి, మనియార్ ఖలీల్ గారికి, మన డాక్టర్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదములు. ఈ సేవ హుజూర్ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మానవత్వాన్ని చాటించేవారు ప్రతి ఒక్కరికి.
సమానత ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి జీవించాలన్న ఉద్దేశంతోనే నా ప్రవర్తన గారి సూచనల మేరకు వారి గొప్ప అధ్యాయంతో ఇవన్నీ ఈరోజు మన పుట్టినరోజు సందర్భంగా గొప్ప క్యాంపు ఏర్పాటు చేయడం జరిగినది. కావున ప్రతి ఒక్కరూ ఈ క్యాంపును పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. మరొక ధన్యవాదములు ముహమ్మద్ రఫీ గారికి, మేడం ఆరిఫా బాను మేడం గారికి ప్రత్యేక ధన్యవాదములు. ఈ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగినది చెప్పినందుకు. నంద్యాల పట్టణంలో మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా జరిగాయి. ముస్లిం సమాజంలో ఎంతో పవిత్రంగా భావించే పండుగల్లో మిలాద్ ఉన్ నబీ ఒకటి. ప్రవక్త మహమ్మద్ జన్మదినం స్మరించుకుంటూ ఈ పర్వదినాన్ని ముస్లింలు ప్రత్యక్ష తలతో జరుపుకుంటారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. నంద్యాల మున్సిపల్ హైస్కూల్ సమీపంలోని సాయిబ్ మసీదులో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా మహమ్మద్ ప్రవక్తకు సంబంధించిన తలనినాలు, గడ్డం వెంట్రుకలు మరియు వస్త్రాలు ప్రజల కోసం ప్రదర్శిస్తారు. ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసి అనంతరం మాట్లాడుతూ మహమ్మద్ జీవితాన్ని, ఆయన బోధనలను గుర్తు చేసుకున్నారు. నిజాయితీ, దయా, క్షమ, ప్రేమ, సహనం, ఇతరులకు సహాయం చేయడం అంటే విలువలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యతను వివరించారు. اللهم صل على سيدنا ومولانا محمد. اللهم صل على سيدنا ومولانا محمد. اللهم صل على سيدنا ومولانا محمد. اللهم صل على سيدنا जहान वालों में खुशियां बांट दी जाती है। हर मजहब व मिल्लत को दूर रखते हुए फ़कत इंसान को पैगाम देने के लिए आप सल्लल्लाहु अलैहि वसल्लम दुनिया में तशरीफ़ फरमा हुए और अल्लाह ताला आप सल्लल्लाहु अलैहि वसल्लम से बेइंतहा मोहब्बत करता है। इसीलिए आप सल्लल्लाहु अलैहि वसल्लम के मुतालिक हर निस्बत से आप सल्लल्लाहु अलैहि वसल्लम की कसम उठाकर इंसान को पैगाम देता गया, पुरअमन का, चैन व सुकून का, वहदानियत का, रिसालत का। वल अस्र ज़माने महबूब की कसम उठाकर अल्लाह ताला कहता है कि इंसान नुकसान में है। तो नुकसान इंसान अपना दूर करने के लिए आप सल्लल्लाहु अलैहि वसल्लम के ज़िंदगी के अक़वाल, आपके किरदार, आपके हुस्न अमल, सब्र, इस्तिक़ामत
आपसे हमें पैगाम मिलता है। तो तमाम हजरात के लिए, तमाम अवामुन्नास शहर नंदयाल और इर्द गिर्द के खरिये वालों के लिए इस मीडिया के ज़रिए फिर एक मरतबा जश्न ईद मिलादुन्नबी सल्लल्लाहु अलैहि वसल्लम की खुशी पेश करते हुए आप सल्लल्लाहु अलैहि वसल्लम के अमल और हुक्म के मुताबिक हमें अमल करने और आपके अखवाल जानकर उसी पर हमें कायम रहने की तौफीक अता फरमाए। वाखिर दाना अल्हम्दुलिल्लाह व रहमतुल्लाहि व बरकातुहू। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वल आक़िबतु लिल मुत्तक़ीन वस्सलातु अला सय्यिदिल मुरसलीन। अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। वमा अरसलनाका इल्ला रहमतल लिल आलमीन। मोहतरम हज़रात, आज का दिन जो कि बहुत ही खुशी और मुसर्रत का दिन है, और चूँकि इस तारीख़ में मेरे आका मुहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम इस दारे गीती पर तशरीफ़ लाए थे, और हुज़ूर अकरम सल्लल्लाहु ताला अलैहि वसल्लम के तशरीफ़ लाने की वजह से सिर्फ़ हमारे मुल्क में नहीं बल्कि पूरी दुनिया में हुज़ूर सल्लल्लाहु अलैहि वसल्लम की तशरीफ़ आवरी के मौके पर खुशी का इजहार किया जाता है, और ये खुशी का इजहार करना भी चाहिए, क्योंकि अल्लाह तबारक व तआला ने आका करीम सल्लल्लाहु अलैहि वसल्लम को हम लोगों के दरमियान मबऊस फरमाकर इंसान के ऊपर बहुत बड़ा एहसान किया, और उसी एहसान का कर्जा यानी कोई भी अदा नहीं कर सकता, लेकिन फिर भी हुजूर के सच्चे आशिक जो है अपने शुक्राना के तौर पर खिराज अक़ीदत पेश करने के तौर पर जो है ईद मिलादुन्नबी का प्रोग्राम और मिलादुन्नबी के महफ़िल इनेकाद करते हैं। तो हम तमाम आशिक़े हुज़ूर सल्लल्लाहु अलैहि वसल्लम की दिल की ख्वाहिश और दिल की गहराई से तमाम दुनिया के लोगों को ईद मिलादुन्नबी की बहुत बहुत मुबारकबादियाँ, और हुज़ूर पाक सल्लल्लाहु ताला अलैहि वसल्लम की मोहब्बत पर हर एक को मर मिटने की तौफ़ीक़ अता फरमाए। अल्लाह तबारक ताला से दुआ है कि मौला करीम हम जब तक दुनिया में रहे हुजूर सल्लल्लाहु ताला अलैहि वसल्लम से इसी तरीके से मोहब्बत करते रहे, और जब इस दुनिया से जाए तो हुजूर की मोहब्बत को लेकर जाए। अस्सलामु अलैकुम। వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాలలో ఘనంగా మిలాద్ ఉన్ నబీ బైక్ ర్యాలీ. శాంతి సోదరభావ సందేశంతో భారీగా పాల్గొన్న యువత. నంద్యాలలో 5 రోజుల పాటు వైభవంగా వినాయక చవితి వేడుకలు. ఏర్పాట్లపై గణేష్ కేంద్ర సమితి సమావేశం. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి కీలక చర్య. నంద్యాలలో సెంట్రల్ పోలీస్ క్యాంటీన్ ప్రారంభం. నంద్యాలలో నూతన స్మైల్ మల్టీడెంటల్ క్లినిక్ ప్రారంభం. ఆధునిక సాంకేతికతతో దంత వైద్య సేవలు. సర్ 2026పై ఎన్నికల పరిశీలకురాలు సమీక్ష. ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత పాటించాలని ఆదేశం. సుండిపేంటలో భూ ఆక్రమణలపై అధికారుల తనిఖీలు. హైకోర్టు ఆదేశాలతో సమగ్ర సర్వే. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా నంద్యాలలో సేవా కార్యక్రమాలు. రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలు. నంద్యాలలో ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు. ప్రత్యేక ప్రార్థనలు, ప్రవక్త పవిత్ర వస్తువులు ప్రదర్శన.
ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.